హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన ఈ న్యూస్ ఆర్టికల్ చూడండి. పిల్లలకు సొంత వైద్యం ఇష్టాతీరాన యాంటీబయాటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు, ఫలితంగా చిన్నారుల్లో ప్రభావం చూపని మందులు. సో ఈ మధ్యకాలంలో యాంటీబయాటిక్ వాడకం అనేది చాలా ఎక్కువైందండి చిన్నపిల్లల్లో. ఓపిక వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళే అడుగుతున్నారనమాట, ఇట్లా యాంటీబయాటిక్స్ ఇవ్వండి సార్ మా బేబీకి త్వరగా తగ్గేలాగా మెడిసిన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము ఒకవేళ ప్రిస్క్రైబ్ చేయకపోతే ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్తోనో లేదా డైరెక్ట్గా మెడికల్ షాప్ వెళ్ళి వాళ్ళని అడిగి యాంటీబయాటిక్స్ తీసుకొని వాడేస్తున్నారు. సో ఎంత డోస్ వాడుతున్నారు, ఎన్ని రోజులు వాడుతున్నారు అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి, పేరెంట్స్కే. రీసెంట్గా నేనే మెడికల్ షాప్కి వెళ్ళాను, ఏదో కొన్ని మెడిసిన్స్ తీసుకుందామని. నేను తీసుకొని బయటకు వస్తుంటే అప్పుడే ఒక 3 years చైల్డ్ని ఎత్తుకొని ఒక ఫాదర్ వచ్చి మెడికల్ షాప్ అతనే అడిగేస్తున్నారు, మా బేబీకి ఇట్లా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉంది, యాంటీబయాటిక్స్ అండ్ అదర్ మెడికేషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను ఇంకా అనుకొని బయటకు వచ్చేసాను, ఇంకేం మాట్లాడలేక. సో ఇలా చాలా ఎక్కువైపోయిందండి ఈ మధ్య. పిల్లల్లో వచ్చే అన్ని డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావండి. ఇప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చిందంటే అది ఎలర్జీ వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇన్ఫెక్షన్లోనూ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఎలర్జీ వల్ల వచ్చిందనుకో, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందనుకో యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమి యూజ్ ఉండదు. అండ్ అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ డిఫరెంట్ డోసెస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడిన యాంటీబయాటిక్ని తీసుకొచ్చి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుందండి? ఏమి యూజ్ లేకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా సైడ్ ఎఫెక్ట్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అంటే ఈసారి ఇప్పుడు వాడిన యాంటీబయాటిక్ నెక్స్ట్ టైం మీ చిల్డ్రన్కి పని చేయకపోవడం. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్ అలవాటు అయిపోయింది దానికి, ఇంకా నెక్స్ట్ టైం మనం అది వాడితే పని చేయదు. నెక్స్ట్ టైం హయ్యర్ యాంటీబయాటిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ హయ్యర్ యాంటీబయాటిక్ కూడా పని చేయట్లేదు అంటే ఇంకా అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్, ఇంకా మా చేతుల్లో ఏం లేదు ఇంకా. సో ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నీ మోస్ట్లీ వైరల్ అండి. దానికి మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది తగ్గాల్సిన 3 daysలో తగ్గిపోతుంది అది. దానివల్ల మీరు ఎక్స్ట్రాగా యాంటీబయాటిక్స్ యాడ్ చేసి పిల్లలకి అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ తీసుకురావద్దు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జుడిషియస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది అలవాటు చేసుకోవాలండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా పడితే అలా వాడకండి. థ్యాంక్ యూ.